డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 మరి 2026 సంబంధించిన మరి ఈరోజు అయితే చివరి పేపర్ అయితే అయిపోయిందమ్మా. ఆఫ్టర్నూన్ పేపరు మరి ఈరోజు మార్నింగ్ అయితే మనకి ఈసీ జరిగింది. ఆఫ్టర్నూన్కి వచ్చేసేసరికి మరి డిఏ పేపరు జరిగింది. ఈ పేపర్ని స్టూడెంట్స్ ఏ విధంగా చేశారో కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ పేపర్ అయితే మనకి February 15th డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎస్పెషల్లీ ఎవరు రాయొచ్చు? ఏఎంఎల్ సైన్స్ రాసిన వాళ్ళు. మరి అదేవిధంగా కొన్ని చోట్ల డిఏ అని బ్రాంచెస్ ఉంది, కొన్ని చోట్ల ఏఎంఎల్ ఉంది, కొన్ని చోట్ల ఏఐ ఉంది. ఈ మూడు బ్రాంచెస్ వాళ్ళు కూడా డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయొచ్చు. బీటెక్ ఏఐ రాయొచ్చు, బీటెక్ ఓన్లీ డేటా సైన్స్ వాళ్ళు రాయొచ్చు, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదా రకరకాలుగా ఉంది. ఓన్లీ బీటెక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఎక్కడా లేదు. కాబట్టి ఎవరైనా కూడా దీనికి సిఎస్సి వాళ్ళు కూడా దీన్ని రాసే అవకాశం ఉంది. మరి ఇకపోతే అనాలిసిస్ ఏ విధంగా ఉన్నాయమ్మ. ఇప్పుడు షిఫ్ట్ 2కి సంబంధించి డేటా సైన్స్ అనాలిసిస్ అయితే వచ్చేసినాయి. డిఏ పేపర్ ఆర్కిటెక్చర్ కూడా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పేపర్స్ వర్ జనరల్లీ మోడరేట్ ఇన్ డిఫికల్టీ లెవెల్. ఎస్పెషల్లీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ చాలా టఫ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ కూడా సిలబస్ కూడా చూసాను. సిలబస్ కంప్యూటర్ సిఎస్సి కంటే చాలా చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ ఉంది, అక్కడ మ్యాథమెటిక్స్, కంపిటేషన్ పవర్ అనేది ఉంది. చూసినట్టయితే డిఏ పేపర్ అనాలిసిస్లో ఓవరాల్గా మోడరేట్గానే డిఫికల్టీ మోడరేట్ కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే దీనిలో ఆల్రెడీ ఈ యొక్క డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఈ యొక్క ఫ్యాకల్టీ కూడా అవైలబిలిటీ లేదు. ఇది కొత్త సబ్జెక్టు. మరి అదేవిధంగా సిఎస్సి అంటే గత 20-30 ఇయర్స్ నుంచి ఉంది, ఈసీ అంటే 40 ఇయర్స్ నుంచి ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఇవి కొద్దిగా టఫ్గానే ఉంటాయి. స్టూడెంట్స్కి కూడా కొంతమంది ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉండదు. వీటికి కోర్ మ్యాథమెటిక్స్ ప్లేడ్ మేజర్ రోల్. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, కంపిటేషన్ అనేది చాలా మేజర్ రోల్ ఉంటుంది. ది పేపర్ వాజ్ డిస్క్రైబ్ ప్యూర్లీ మ్యాథమెటికల్ రిక్వైరింగ్ స్ట్రాంగ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్. అందుకనే స్టూడెంట్స్ కొత్త వాళ్ళు మరి బీటెక్లో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ తీసుకోవాలంటే ఒక ఆలోచించి తీసుకోండి. ఇది చాలా చాలా టఫ్గా ఉంటుంది. మరి ఆషామాషిగా ఉండదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు తీసుకోండి ఈసీఈ లాగా. మరి అదేవిధంగా సిఎస్సి కంటే కూడా చాలా టఫ్. నేను చెప్పాలంటే సిఎస్సి అనేది చాలా ఈజీ. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కోర్ సిఎస్సి ఇంజనీరింగ్ తీసుకోండి ఎవరైనా లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే. ఇది చాలా చాలా టఫ్గా ఉంటుంది. ప్యూర్ మ్యాథమెటిక్స్ రిక్వైర్ స్ట్రాంగ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్, లాజికల్ అనాలిసిస్ కావాలమ్మ ఇక్కడ. తర్వాత సెక్షనల్ రివ్యూ, జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ వాజ్ ఆల్రెడీ. మరి జిఏ కూడా మోడరేట్గానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఆర్కిటెక్చర్ అంటే మోడరేట్గానే ఉంది. ఇది మార్నింగ్ అయితే మనకి ఈసీఈ రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మరి డిఏ పేపర్ డిఫికల్టీ లెవెల్లో మనకి క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ డిబిఎంఎస్, ట్రిక్కీ, లెంతీ, హెవీ లెవెల్ మ్యాథమెటిక్స్ బేస్డ్ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. మరి అదేవిధంగా ఈ నాట్, ఎంఎస్క్యూస్ ఎక్కువగా ఎంసీక్యూస్లో 33 వచ్చినాయి అంటే ఇక్కడ ఎంసీక్యూస్. తర్వాత ఎంఎస్క్యూస్ 14 అడిగాడు. నాట్ 6 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ ఎక్కువగా డిబిఎంఎస్ చాప్టర్ నుంచి మరి ఈ సెక్షన్ నుంచి అడగటం జరిగింది క్వశ్చన్స్. టీఆర్ఎస్సి, తర్వాత పైథాన్ మంచిగా రావాలమ్మా. ఏఎంఎల్ తీసుకుంటేనే నువ్వు పైథాన్ రావాలి. నాకు పైథాన్ రాదు అంటానికి లేదు. ఎందుకంటే ఒకసారి దానిలో దూకిన తర్వాత పైథాన్ ఇష్టం ఉండాలి, లేకపోతే నేర్చుకోవాలి తప్పదు. ప్రాబబిలిటీ, అల్గారిథమ్స్, ఈ పైథాన్ అనేది రేపు మీకు జాబ్స్ బయట రావాలన్నా కానీ ఏఎంఎల్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా పైథాన్ నేర్చుకోవాలి స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ స్కోర్ కూడా ఎలా ఉందో చూద్దాం. డిఏ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఇట్లా ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇలా కొద్దిగా లాజికల్ థింకింగ్ అడుగుతారమ్మ. అది గుర్తుపెట్టుకోండి. లాజికల్ థింకింగ్, డేటా స్ట్రక్చర్స్, బైనరీ ట్రీస్, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది డిఏఈసీ పేపర్. ఇది చూడండి ఎలా అడిగారు. మంచి ఇవి చాలా టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్. ఇవి కూడా నాకు తెలియదు. అసలు డిఏ చెప్పేవాళ్ళే లేరు ఇప్పుడు. అసలు కాలేజీల్లో ఎవరో అసలు ఫ్యాకల్టీ సరిగా లేదు. చాలా కాలేజీలు నేను చూశాను కానీ డిఏ ఫ్యాకల్టీ, ఏఎంఎల్ ఫ్యాకల్టీ లేదు. కానీ మన స్టూడెంట్స్ ఎక్కువగా ఏఎంఎల్ కోసం ఇంట్రెస్ట్ పడుతున్నారు. ఇక్కడ సెర్చింగ్ అల్గారిథమ్స్కి సంబంధించి ఇవి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది. సపోజ్ ఎక్స్పెక్టెడ్ జస్ట్ ఐఏఎస్సిలో మన సీట్ రావాలంటే సిఎస్సి 900 కాంపిటీషన్ కదా. లాస్ట్ ఇయర్ 100 మార్క్స్ వచ్చినాయి. 100 మార్క్స్కి 1000 స్కోర్ వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్ గేటుకు. సిఎస్సి వాళ్ళకి కొద్దిగా టఫ్గానే ఉంటుంది. 900
903 నుంచి 1000 దాకా మరి ఛాన్స్ ఉంది. ఈసీ వాళ్ళకి 659, 820, మరి త్రిబుల్ ఎలక్ట్రికల్ 756, మెకానికల్ ఇంజనీరింగ్ 724, సివిల్ ఇంజనీరింగ్. ఓవరాల్గా మళ్ళీ రిజర్వేషన్ చూస్తే మీరు కొద్దిగా తగ్గిద్ది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి కొంచెం ఒక 500 స్కోర్ రావాలంటే 50 మార్క్స్, 50 to 60 మార్క్స్ వస్తే మీకు ఈ ఐఐటీలు, ఐఐఎస్సి బెంగళూరులో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డిఏ పేపర్ కంప్లీట్గా ఎక్స్పెక్టెడ్ స్కోర్ అయితే మనకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా 33 ఎంఎస్క్యూస్ 14 అని చెప్పేసాం కదా. డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాక్టికల్, డేటా సైన్స్ అప్లికేషన్స్ ఇవి ఇవ్వటం జరిగింది. ఇక చూసినట్టయితే వీళ్ళకి మరి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 32 నుంచి 35 మార్కులు. టాప్ ఎన్ఐటీలో మీకు సీట్ రావాలంటే టార్గెట్ స్కోప్ ఫర్ ద టాప్ ఐఐటీస్ సీట్ ఉన్న 40-45 మార్కులు రావను డిఏ వాళ్ళకి. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ జనరల్గా ఇవి ఎక్స్పెక్టెడ్, ఇవి టాప్ ఐఐటీలో సీట్ రావాలంటే 29-32 మార్కులు రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ 22-25 మార్కులు రావాలి ఎస్టిమేటు. ఇక్కడ చూసినట్టయితే మరి ఐఐటీలో సీట్ రావాలంటే మీరు జనరల్కి 40-45, ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కి 35-40 మార్కులు, 28-32 ఈ మార్క్స్ వస్తే మీరు గండము గట్టెక్కినది. ఇది ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది స్టూడెంట్ మరి లాస్ట్ ఇయర్ డిఏ వచ్చిన స్టూడెంట్స్ అయితే కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. డిఏ స్టూడెంట్స్ 29 మార్కులు జనరల్కి వచ్చేసింది మనకు లాస్ట్ ఇయర్. క్వాలిఫైయింగ్ మార్క్స్ 26.1 వచ్చేసింది. ఎస్సీ ఎస్టీ 19.3 రావటం జరిగింది. క్వాలిఫైయింగ్ స్కోర్ 350 మార్క్స్. 350 మినిమం మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 19.3 రావాలి, ఈడబ్ల్యూఎస్కి 26.1 రావాలి, 29 మార్క్స్ వీళ్ళకి రావాలి. క్వాలిఫైయింగ్ స్కోర్ 350. క్వాలిఫైయింగ్ స్కోరు జనరల్కి స్కోర్ మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోర్ అంటే 350 రావాలి 1000కి. క్వాలిఫైయింగ్ స్కోర్ 316. మినిమం సేఫ్ స్కోర్ ఎస్సీ ఎస్టీకి 236, మ్యాక్సిమం మార్క్స్ 96.33 వచ్చిందంట లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్కి ఈ విధంగా 1000 స్కోర్కి ఈ విధంగా రావాలి స్టూడెంట్స్ అందరికీ. వీళ్ళు వస్తేనే సేఫ్ స్కోర్ వచ్చినట్టు అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. తర్వాత వీళ్ళకి 700, 600 ఈ విధంగా మరి ఐఐటీలో కానీ ఐఐఎస్సి బెంగళూరులో కానీ సీట్ రావటం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం గేట్ 2026 అయితే సమాప్తం అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ మనకి 19వ తారీఖు మార్చి 19వ తారీఖు నుంచి రిజల్ట్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 20 ఆ ప్రాంతంలో మార్చి 3rd వీక్ కానీ మనకి 4th వీక్ కానీ ఐఐటి వాళ్ళ యొక్క ఐఐఎస్సి బెంగళూరు తర్వాత ఐఐటికి సంబంధించిన ఎంటెక్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంటెక్ నోటిఫికేషన్కి కావాలంటే మరి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. అప్పుడే నేను స్టూడెంట్స్ కూడా వెయిట్ చేయండి, 19 తర్వాత జాయిన్ అవ్వండి. ఇప్పుడేం తొందరపడద్దు. దానికి సంబంధించిన ఫీజెస్ కూడా నేను అప్పుడు చెప్తాను. మీరు తర్వాత ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటీస్కి సంబంధించిన నోటిఫికేషన్, ఎన్ఐటికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం వస్తుంది. మొత్తం మనం అప్రోచ్ అవ్వండి. మినిమము మీరు క్వాలిఫై అయితే కంపల్సరీగా తప్పనిసరిగా మనము ఎక్కడ ఎంటెక్ చేయాలనేది కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఎక్కడ చేరితే బాగుంటుందో కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి గేట్ 2027 రాసే స్టూడెంట్స్ కొద్దిగా ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అమ్మా. 2027 అంటే మళ్ళీ 2027 ఫిబ్రవరిలోనే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి 27 రాసే స్టూడెంట్స్ మరి ఇప్పుడు నుంచి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు నుంచే జస్ట్ స్టార్ట్ చేసుకుంటే రోజుకు 2 గంటలు పర్ డే, 2 hours, 3 hours మీ యొక్క ఆల్రెడీ 3rd ఇయర్ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆల్రెడీ పర్సూయింగ్ స్టూడెంట్స్ 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అంటే 3rd ఇయర్ బీటెక్ అంటే రేపు జూలై తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ 3rd ఇయర్ బీటెక్ వెళ్తారు. వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. తర్వాత ఎవరు రేపు జూన్ జూలై తర్వాత 4th ఇయర్కి వెళ్తారు వాళ్ళు దే ఆర్ రాయబుల్. మీరు ఆల్రెడీ ఇప్పుడు 2nd ఇయర్ బీటెక్ చదువుతున్నారు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట 2027కి. మరి ఇప్పుడు 3rd ఇయర్ చదువుతున్నారు వాళ్ళు ఎలిజిబుల్ రేపు 2027 గేట్కి. కంపల్సరీగా మీరు ఇప్పుడు నుంచి రోజుకు 2-3 గంటలు దాని మీద ప్రాక్టీస్ చేసుకుని మరి సజెషన్ తీసుకుని మెంటర్షిప్ తీసుకుని గైడెన్స్ తీసుకుని సార్ ఈ బుక్ చదవాలి ఆ బుక్స్ నేను కూడా వాట్సాప్లో మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ప్రతి
ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఒక మెంటర్ గైడ్ ఉండాలి ప్రతి స్టూడెంట్కి కూడా. గైడు మెంటర్ ఇది చదివితే ఏమొస్తుంది, ఇది చదివితే ఏమొస్తుంది. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో చెప్తుంది, ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో ఒక ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈడీసీ ఉంది, ఈడీసీ వరకే తెలుసు వాళ్ళకి, ఇంకా ఏమీ తెలియదు. అందుకని ఓవరాల్గా తెలిసిన మాలాంటి మెంటర్స్ని ఎవరినైనా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి గేటు తెలిసిన వాళ్ళని ఎవరినైనా కానీ, గేట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళని ఎలా ప్రిపరేషన్ అయితే బాగుంటుంది అనేది తీసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ మంది రాస్తున్నారు. ఇంతకుముందు గేట్ రాయాలంటే ఎందుకు, గేట్ రాస్తే హాయిగా మనం బీటెక్తోనే మనకి జాబ్స్ వచ్చేస్తున్నాయి, మంచిగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ వచ్చేస్తున్నాయి, 50 లక్షలు 50,000 60,000 జీతం వచ్చేస్తుంది. అసలు గేట్ ఎందుకనే వాళ్ళు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ సిఎస్సి వాళ్ళే రాస్తున్నారమ్మ. సిఎస్సి వాళ్ళు స్టూడెంట్స్ సిఎస్సి షిఫ్ట్ 1, CS1, CS2 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగిందంటే ఇది మామూలు విషయం కాదు. అందరు 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది మొన్న అయితే. ప్రతి బ్రాంచ్కి, ఇప్పుడు మన బ్రాంచ్కి ఈసీఈ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏదైనా సింగిల్ షిఫ్టే కదా, ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్ట్రుమెంటేషన్ కానీ సిఎస్సిలో 2 షిఫ్ట్లు జరగడం ఏంటంటే పొలోమని ఇప్పుడు గేట్ అందరూ రాస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాంపిటీషన్ కొద్దిగా పెరుగుతుంది. ఈసారి లాస్ట్ ఇయర్ మీద పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది లే ఆఫ్లు కూడా జరుగుతున్నాయి కంపెనీస్లో. చాలామంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సార్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మరి 2 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, ఇప్పుడు గేట్ రాయొచ్చు డెఫినెట్గా. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ వాళ్ళు కూడా ఏంటంటే 1-2 ఇయర్స్ వాళ్ళు కూడా మరి గేటు రాసుకోవచ్చు. మీకున్న జాబ్లో మీరు సాటిస్ఫాక్షన్ రాకపోతే మీరు గేట్ రాసుకుని హాయిగా ఐఐటీల్లోకి అంటే రాయటం అంటే ఏదో నామకావస్థగా రాయొద్దమ్మా. సీరియస్గా రాస్తేనే మీరు 2027 గేట్కి రండి, అది నేను చెప్తున్నా. సీరియస్గా రాస్తేనే 2020 అసలు గేట్ ఎగ్జామినేషన్ అంటే చాలా టఫ్ అని చాలామంది స్టూడెంట్ అంటున్నారు. కానీ నాకు అయితే దాని అంత ఈజీ అంత ఇది ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు బీటెక్లో చదివిందే క్వశ్చన్స్ అడుగుతారు కదా, వేరే క్వశ్చన్స్ ఏమీ అడగరు. ఎందుకంటే బీటెక్ ఏమో కొంతమంది నామకావస్థకు చదవటం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది. బీటెక్ సీరియస్గా సబ్జెక్టు మరి బ్యాక్లాగ్స్ లేకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళకి గేట్ చాలా చాలా ఈజీ. బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఇంక ఏమీ ఉండవు, అంత సీన్ లేదు గేట్కి. ప్రతి ఒక్కళ్ళు భయపడకుండా మీరు స్టార్ట్ చేయండి. రోజుకు 2 గంటలు 3 గంటలు స్టార్ట్ చేస్తే మంచిది. ఆల్ ది బెస్ట్ చూడండి. మరి గేట్ 2026 వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మంచి మార్క్స్ రావాలని, పర్సంటైల్ రావాలని, మంచి స్కోర్స్ రావాలని మన ఛానల్ తరపున కోర్సు ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.